అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడయ్యుండి నేడు మనకు దేవుడుగా ఉన్నటువంటి సర్వోన్నతమైనటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధులైన మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు మరికొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, తర్ఫీదు పొందేటప్పుడు ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ దినాన మరికొన్ని విషయాలని గురించి మనం ఆలోచన చేద్దాం. అందులో మొదటగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలని మనం చదువుకున్నాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ సమయమందు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, నన్ను నేను సరిచేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవాలి. ఈ యొక్క లోకంలో మనము దేవుని యొక్క సువార్తను అనేక మందికి ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో మనము ఫస్ట్ కరెక్ట్గా ఉంటే, మనము లేఖనానుసారంగా జీవిస్తే, మనము లేఖనానుసారంగా బోధిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే, నీ యవ్వనమును బట్టి ఎవ్వరూ నిన్ను తృణీకరింపనీయకూడదు. మాట విషయంలో కావచ్చు, నీ ప్రవర్తన విషయంలో కావచ్చు, నీకున్నటువంటి ప్రేమ విషయంలో కావచ్చు, నీకున్నటువంటి విశ్వాసం విషయంలో కావచ్చు, ఇంకా పవిత్రత విషయంలో కూడా అనేక మంది విశ్వాసులకి నువ్వు మాదిరిగా ఉండాలి. అలా మాదిరిగా ఉన్నప్పుడే నువ్వు ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము దేవుని యొక్క వాక్యం నేర్చుకునేటప్పుడు మనల్ని మనం సరిచేసుకోవడానికి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మన మనసులో ఉంచుకుందాం. ఇందులోనే మరొక విషయాన్ని కూర్చి, మరొక వచనాన్ని గూర్చి మనం ధ్యానం చేద్దాం. చివరి వచనం 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. అర్థమైంది కదా? నిన్ను గూర్చి, నీ బోధ గూర్చి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు కరెక్ట్గా ఉండాలి, నీ బోధ కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఏదైతే బోధిస్తున్నావో అది కరెక్ట్గా ఉండడమే కాకుండా నీ ప్రవర్తన బట్టి జాగ్రత్త కలిగి ఉండి నువ్వు బోధించాలి. నువ్వు బోధించాలంటే ముందు అందులో నువ్వు నిలకడగా ఉండాలి. నువ్వు నిలకడగా ఉండాలంటే నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. ఇవన్నీ జరిగితే తప్ప నువ్వు ఇతరులకి బోధించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఓ తిమోతి, నీవిలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. మరొక వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఇలాగ అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ యొక్క లోకంలో కావచ్చు, మొదటి శతాబ్దంలో కావచ్చు, క్రైస్తవులలో కావచ్చు, ఎక్కడైనా సరే నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగేటువంటి ధైర్యము ఒక్క విశ్వాసులకు, దేవుడి బిడ్డలకు మాత్రమే ఉంటుంది. ఈ యొక్క లోకంలో అందరికీ ఆ ధైర్యం ఉండదు. ఎందుకంటే నన్ను పోలి నడుచుకోండి అనే ధైర్యంతో మనం చెప్పగలుగుతున్నామంటే మనం ఖచ్చితంగా లేఖనానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనము మనస్ఫూర్తిగా నన్ను పోలి నడుచుకొని చెప్పగలం. మనలో అనేక రకాలైనటువంటి బలహీనతలు ఉంచుకొని, అనేక రకాలైనటువంటి లోక సంబంధమైన క్రియలను ఉంచుకొని మనము ఇతరులకి, సహోదరులకి, సంఘానికి, సమాజానికి ఖచ్చితంగా నన్ను పోలి నడుచుకోండి అని మనం ధైర్యంగా చెప్పలేము. ఎందుకంటే మన యొక్క జీవితం తెరిచిన పుస్తకం లాంటిది, అది అందరికీ తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఈ యొక్క విషయాన్ని మన మనసులో ఉంచుకొని కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 3:12 వచనంలో చూస్తే, మీ దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలెను. స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇంకా నీ దగ్గర, నీ పురములో, నీ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి దేవుని యొక్క వాక్యం
నేర్చుకోవాలి, అలాగే మనము నేర్పించాలి. ఎందుకు అంటే ఇది దేవుని వాక్యము సత్యము కాబట్టి. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఈ యొక్క లోకంలో మనము జీవిస్తూ దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చే రీతిగా ఉండాలి కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. ఈ యొక్క వాక్యాన్ని మనం నేర్చుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం మన మనసులో ఉంచుకోవాల్సిన విషయము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి వారలారా, నన్ను నేను సరి చేసుకోవడానికి వాక్యాన్ని నేర్చుకుంటున్నాను మొదటిగా. ఎందుకంటే మనం అద్దంకి ఎదురుగా నిల్చుంటే మన ముఖమే మనకు కనిపిస్తుంది, వేరే ముఖం కనిపించదు. కాబట్టి మనం కరెక్ట్గా ఉన్నాం, లేఖనానుసారంగా మనల్ని మనం సరిదిద్దుకొని ఉన్నాం, మనల్ని మనం మార్చుకున్నాం, మన మాదిరికరమైన జీవితం అనేకులకి కనిపించాలి. కాబట్టి మనల్ని మనం సరి చేసుకొని ఆ తరువాత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఇప్పటి వరకు భక్తి పనులు చెప్పినటువంటి విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ రీతిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు.